మాటకు మాట ఒక్క విమర్శకు రెండు కౌంటర్లు బడ్జెట్ పై చర్చలో ఏపీ అసెంబ్లీలో రచ్చ జరిగింది. అపోజిషన్ లీడర్ జగన్ సీఎం చంద్రబాబు మధ్య డైలాగ్ వార్ నడిచింది. జగన్ విమర్శలకు మధ్యలో కౌంటర్లిచ్చారు మంత్రులు. ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ పై టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. బడ్జెట్ పై చర్చ సందర్భంగా 3 గంటలు మాట్లాడారు సీఎం చంద్రబాబు. రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు పోలవరం అభివృద్ధిని ప్రస్తావించారు. తెలుగు ప్రజలు గర్వపడేలా రాజధానిని నిర్మిస్తానన్నారు. ప్రసంగంలో హైదరాబాద్ అభివృద్ధి అంతా తనతోనే జరిగిందన్నారు బాబు. 2022కి 3 అగ్ర రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉండాలనేది ఒక సంకల్పం. ఇది జరుగుతుంది, జరిపిస్తాం. 2050కి భారతదేశంలో నెంబర్ 1 స్టేట్ ఏదంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ ఉండాలి. హైదరాబాద్ ఎవరి వల్ల అభివృద్ధి అయిందంటే అది నా వల్ల అయింది, తెలుగుదేశం పార్టీ వల్ల అయిందని ఎవరైనా చెప్తారా? తర్వాత మాట్లాడిన అపోజిషన్ లీడర్ జగన్ బాబు స్పీచ్ ను తప్పుపట్టారు. సీఎం తన ప్రసంగంలో నిజాలు చెప్పి ఉంటే బావుండేదన్నారు. బాబు మాటలన్నీ గ్యాస్ తో నిండినవేనన్నారు. సంక్షేమ నిధుల్ని ఖర్చు చేయడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైందని ఆరోపించారు జగన్. అధ్యక్ష, నిజంగా కనీసం ఆ 2 గంటల 51 నిమిషాలలో కూడా కొద్దో గొప్ప నిజాలు చెప్పిందంటే సంతోషపడేవాళ్ళం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి మాటలన్నీ కూడా పూర్తిగా గ్యాస్ తో నిండింది అధ్యక్ష. పూర్తి గ్యాస్. అపాన్ స్టేట్స్ రిక్వెస్ట్ పోలవరం ప్రాజెక్ట్ మేము ఇస్తున్నాము అని చెప్పి, రాష్ట్రానికి ఇచ్చాము అని చెప్పి అరుణ్ జైట్లీ గారు అన్న లేఖను ఇంకా ప్రజలకు ఇంగ్లీష్ రాదనుకుంటారో లేకపోతే ఆయనకి ఇంగ్లీష్ రాదో నాకు తెలియదు, కానీ చూసారా మేము అడగలేదు, వాళ్ళే మాకు ఇచ్చారు అని చెప్పి బుల్డోజ్ చేశారు. బడ్జెట్ చర్చలో వైసీపీ తీరును తప్పుపట్టారు చంద్రబాబు. జగన్ కు బడ్జెట్ అంచనాలకు ఖర్చుకు తేడా తెలియదన్నారు. తనకు ఇంగ్లీష్ తెలియదంటున్న జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు బాబు. ఎస్వి వర్సిటీలో పీజీ చేశా, ప్రపంచానికి పాఠాలు చెప్తున్నానని అన్నారు. పోలవరం పూర్తయితే పులిచింతలకు నీళ్లు వస్తాయి, కడపకు నీళ్లు వస్తాయి. నీళ్లు వస్తే వీళ్ళకి పుట్టుగతులుండవనే ఉద్దేశంతో పోలవరాన్ని అడ్డుకునే కార్యక్రమం చేస్తారు తప్ప ఇంకోటి కాదు దిశ. తిన్నింటి వాస్తవాలు లెక్క చేస్తే ఈ నాయకులు నన్ను గురించి విమర్శించే అర్హత లేదు. బాబు కామెంట్స్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యేలు. బాబు మాట్లాడుతుండగా నిజాలు చెప్పాలంటూ నినాదాలు చేశారు. తమపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని స్పీకర్ పోడియం దగ్గర నిరసన తెలిపారు. విమర్శలు ప్రతి విమర్శలతో సభలో గందరగోళం ఏర్పడింది. విపక్షం నిరసనలతో సభను మంగళవారానికి వాయిదా వేశారు స్పీకర్.